Hello and welcome to Facials Clinic, Hyderabad. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ క్రేనియో మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సిట్టింగ్లో సరిపోతుందా లేకపోతే మల్టిపుల్ సిట్టింగ్స్ అవసరం పడుతుందా? వాస్తవానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలో ఎప్పుడైనా ఇంతకుముందు మనం ఒక వీడియోలో డిస్కస్ కూడా చేసాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలో మనము ఒక టైం డ్యూరేషన్ అనేది పెట్టుకోవాలి. ఆ టైం డ్యూరేషన్లో మనం ఎన్ని గ్రాఫ్స్ చేయగలుగుతాం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఒకవేళ గ్రేడ్ 6 బాల్డ్నెస్ ఉంటే అంటే కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎవరికి హెయిర్ లేదు అంటే మా సజెషన్ ఏంటంటే దానికి ఒక 2 సిట్టింగ్స్లో చేసుకుంటే బాగుంటుంది. సో ఒక్కొక్క సిట్టింగ్ మధ్యలో ఒక 6 months గ్యాప్ మినిమం పెట్టుకోవాలి. సో దీని రీజన్స్ ఏంటంటే ఫస్ట్ సిట్టింగ్లో ఒక ఫ్రంట్ కవరేజ్ వరకు మనం చేసుకోవచ్చు. ఇది ఒక 3000 to 4000 గ్రాఫ్స్ వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 6 months తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ చేసుకోవచ్చు. మిగతా కంప్లీట్ ఏరియా క్రౌన్ ఏరియా మొత్తం చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడైతే మనం గ్రాఫ్ట్స్ తీస్తామో ఆ గ్రాఫ్ట్స్ మళ్ళీ ఇంప్లాంట్ చేయడానికి ఒక టైం డ్యూరేషన్ అనేది పడుతుంది. ఆ టైం డ్యూరేషన్ ఎలా అంటే మనము గ్రాఫ్ట్స్ ఎప్పుడైతే తీస్తామో డోనర్ ఏరియా దగ్గర నుంచి మనం అది పెట్టేది ఒక 4 to 5 hours లోపల పెట్టేసేయాలి. ఎందుకంటే ఒకవేళ పెట్టకపోతే ఆ గ్రాఫ్ట్స్ అనేవి సర్వైవ్ కావు. సో ఈ సర్వైవల్ రేట్ని మనము ఇంక్రీజ్ చేయాలి అంటే ఆ తీసిన వెంటనే పెట్టుకోవాలి. సో ఇలా చేస్తే మనం ఒక 4-5 hours మనం 3,000 to 4,000 గ్రాఫ్స్ ఎఫిషియెంట్గా మనము ప్లేస్ చేయగలుగుతాం. సో ఆ 3,000 to 4,000 గ్రాఫ్స్ సర్వైవల్ అనేది మనము ఒక 80 to 90% మనము గ్యారంటీ ఇవ్వచ్చు. అదే ఒకవేళ 6,000 గ్రాఫ్స్ ఒక్కటేసారి తీసివేస్తే మనకి ఆ టైం డ్యూరేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. దాంతో ఫెయిలియర్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మా ప్రోటోకాల్లో మేము చాలా మటుకు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఒక సిట్టింగ్ చేసుకొని దాని తర్వాత ఒక 6 months తర్వాత ఇంకో సిట్టింగ్ అంటే 3,000 ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో 3,000. సో ఇలా చేసుకుంటే ఫెయిలియర్ రేట్ అనేది తగ్గుతుంది, సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఐ హోప్ నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.